తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన సత్యదేవ, కుమారుడైన సత్యదేవ, పరిశుద్ధాత్ముడైన సత్యదేవ, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయంతో నీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. దేం ప్రభా, పరిశుద్ధ దినం 6 రోజులు పని చేసుకొని 7వ రోజు నేను ఆరాధించాల్సిన సమయం, నీ సన్నిధిలో ఉండాల్సిన వాళ్ళం ప్రభా. మాకు ఇచ్చిన ఈ మంచి వాతావరణం, స్థలము, పరిస్థితులను బట్టి నువ్వు స్తుతిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి నువ్వు స్తుతిస్తున్నాం. రావాల్సిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సమయం ప్రభా, వాక్యంతో మాతో మాట్లాడండి. ఆ వాక్యంతో మాట్లాడండి ప్రభా. ఆత్మదేవ, సర్వసత్యంలోనికి నడిపించండి. ఆత్మదేవ, విడుదల దయచేయండి. ఆత్మదేవ, మాట్లాడండి. మా ఆత్మలో వాక్యం పనిచేయని ప్రభా. వాక్యం మంచి విత్తనం ప్రభా. గాడ్ ఆఫ్ విజ్డమ్, గాడ్ ఆఫ్ అండర్స్టాండింగ్, గాడ్ ఆఫ్ నాలెడ్జ్, గాడ్ ఆఫ్ గ్రాస్పింగ్ పవర్. మూవ్ మైటిలీ ఓ రబా షబాల బాల 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 బా ఖతర హందురిని మషిబాల బాల 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 బా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మంచి విత్తనం ప్రభా. మేము వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనక ప్రభా, వినిన దాని ప్రకారం జీవించడానికి కృప దయచేయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకంటే నేనేం గొప్పవాడిని కాదు ప్రభా. మీరు ఇచ్చిన అవకాశం, మీరు ఇచ్చిన బాధ్యతను బట్టి వాక్య పరిచర్య జరిగిస్తుండగా ఆత్మదేవ నాతో మాట్లాడించండి. ఖాళీ చేసుకుంటున్నాను ప్రభా. ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా, మేలుకరంగా, మహిమకరంగా, ఘనంగా ప్రభా నీకు మహిమకరంగా ఉండడానికి ప్రార్థిస్తున్నాను. సహాయం చేయి. ఆత్మదేవ నాతో మాట్లాడించండి. కృప చూపించు నాయన, కృప కుమ్మరించు. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నువ్వు స్తుతిస్తున్నాం. రాలేకపోతున్న వారిని కూడా సకాలంలో రావడానికి కృప దయచేయి. ఆటంకాలను తొలగించండి. అడ్డగిస్తున్న ఆటంకపరుస్తున్న శక్తులన్నీ బంధించినందుకు వందనాలు. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవులారా, చదవబడిన వాక్యంలో నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇజ్రాయెల్ కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. ఇది మనం ధ్యానించే వాక్యము, మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే అన్నాడు, నిద్రపోడు. హల్లెలూయా. ఎవరన్నా ఉన్నారు లోకంలో అంటే అందరు పండుకుంటారు, అందరు నిద్రపోతారు, అందరు మేల్కుంటారు, కునుకుతారు. కొంచెం అలసిపోతే కదా. హల్లెలూయా. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటే మా ఇంజనీర్ ఆయన బ్రాహ్మణ్ ఉండే. ఆయన అంటుండే, వాళ్ళ దేవుళ్ళని కానీ దేవతలను కానీ రాత్రి అయిందంటే శ్లోకాలు చదివి పండబెడతారంట వాళ్ళు. తెల్లవారిందంటే మళ్ళీ శ్లోకం చదివి నిద్ర మేల్కొల్పిస్తారు కదమ్మా, అవునా? హల్లెలూయా. కానీ ఈ దేవుడు యేసుప్రభు మాత్రం పండుకోడు, కునుకడు, నిద్రపోడు. నేను సాక్ష్యం విన్నా. ఒక సహోదరి ఈ వాక్యం చదివిందంట, కునుకడు, నిద్రపోడు. అరే, మా దేవుళ్ళు దేవతలు పండుకుంటారు, పండబెట్టాలా, మళ్ళీ లేపాలా, ఈ దేవుడు ఏంది కునుకడు నిద్రపోడు అంట అని అన్వేషణ చేసింది ఆమె. ఎల్క ప్రభుని నమ్ముకొని యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆ బిడ్డ ప్రభులో ఉంచున్నది.
అలాగే దేవుళ్ళారా, దేవుని వాక్యము ఏదో ఒకటి మనతో మాట్లాడతాడు, సత్యంలోనికి నడిపిస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఇక మనం జాగ్రత్తగా వాక్యాన్ని వినాలా, వాక్యాన్ని గ్రహించాలా. చాలాసార్లు విశ్వాసులమైన మనము దేవుని గురించి అండర్స్టాండింగ్ కంటే మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ చేసుకుంటాం. అండర్స్టాండింగ్ అనేది బ్లెస్సింగ్, మిస్అండర్స్టాండ్ చేసుకోవడం మనమే కాకుండా వేరేలను కూడా మిస్గైడ్ చేస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునాక. కనుక చక్కగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలా. వాక్యము చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇవి. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. కనుక దేవుడులారా, ఒక విశ్వాసి ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. ప్రయాణం చేసి ఆ సియోను కొండకు వచ్చాడు. ఆ కొండ దగ్గరకు వచ్చి అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవానే నాకు సహాయం. ఆ కొండ ఎక్కాలంటే, ఆ రక్షణ కొండ, యేసయ్య కొండ ఎక్కాలంటే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు నాకు అర్థం చేపిస్తారు? ఎవరు నాకు హెల్ప్ చేస్తారు? ఎవరు నాకు ఆ సర్వసత్యంలోకి నడిపిస్తారు అని విశ్వాసి అక్కడ ఆలోచన చేస్తున్నాడు, అడుగుతున్నాడు. హల్లెలూయా. కొండ పరలోకం, కొండ సంఘం. హల్లెలూయా. సంఘం, భూమి మీద సంఘం ఎంత గొప్పదో, పరలోకం ఎంత గొప్పదో, భూమి మీద సంఘం అంత గొప్పది. హల్లెలూయా. అనేక సార్లు సంఘాన్ని సియోను కొండ, అనేక సార్లు దేవుడు సంఘాన్ని పరలోకంతో పోల్చాడు. మనం ఇంతసేపు నిలబడి ఆరాధన చేస్తాం, అక్కడ పరలోకంలో కూడా ఆరాధన జరుగుతుంటుంది. హల్లెలూయా. ఎల్గా దేవుళ్ళారా, ఈ సంఘాన్ని గురించి, ఈ పరలోకాన్ని గురించి మనకి ఎవరు అర్థం చేస్తారు? మనకి ఎవరు చెప్తారు అని దావీదు మహారాజు ప్రశ్న వేసుకుంటే ఆయనకు వచ్చిన ఆత్మలో ఆయనకు వచ్చిన జవాబు, భూమి ఆకాశంలో కలగజేసిన యెహోవా వలనే. హల్లెలూయా. ఎవరు నాకు అర్థం చేసే పరిస్థితి ఎవరు ఉన్నారంటే యేసు ప్రభునిచ్చాడు. ప్రభు నాకు ఇచ్చాడు. ఆయన యెహోవా వలన సహాయం ఎక్కడంటే, యెహోవా ఎవరినిచ్చాడు మనకు? ఆయన ప్రియ కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపాడు. ఆయన రక్తం కార్చాడు, ఆయన ప్రాణం ధారపోసాడు, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది సంఘము. హల్లెలూయా. సంఘం అనేది దేవునిలారా భూమి మీద ఒక పరలోకం లాంటిది. ఇది అర్థం చేసుకోవడానికి ఎవరు సహాయం చేస్తారు? యేసుప్రభు వెళ్తూ ఆరోహణమై వెళ్ళిపోతూ ఆయన ఏం చేశాడు? పరిశుద్ధ ఆత్మనిచ్చాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ వారి మీదకి దిగి వచ్చిందో, బలమైన గాలి అగ్ని జ్వాలలాగా కనబడి, గోళంలా కనబడి, విభాగింపబడి, ఒక్కొక్కరికి నాలుకల్లా కనబడి ఒక్కొక్కరి మీద రాలినప్పుడు పేతురు సువార్త ప్రకటిస్తే 3000 మంది రక్షింపబడ్డాడు. పేతురు సువార్త ప్రకటిస్తే 5000 మంది రక్షింపబడ్డారు. మళ్ళీ ఆరోగ్యంలోకి వచ్చేటానికే సంఖ్య విస్తరించింది, క్రమక్రమముగా విస్తరించబడ్డది. సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బైబిల్ అంతా యూదులు రాశారు. ఒక 2 బుక్స్ మాత్రం యూదుడు కాదాయన, ఒక డాక్టర్ రాశాడు. ఆయన పేరు లూకా సువార్త లూకా రాశాడు. అపోస్తుల కార్యం కూడా లూకానే రాశాడు. కనుక లూకా సువార్తలో యేసుప్రభు పుట్టుకను గురించి రాశాడు. అపోస్తుల కార్యంలో సంఘం యొక్క పుట్టుకను గురించి రాశాడు. చప్పట్లు కొట్టి దేవుని పంచాలి. హల్లెలూయా. యేసుప్రభు పుట్టడం, పెరగడం, సిలువలో మరణించడం లూకా సువార్తలో రాశాడు.
అపోస్తుల కార్యంలో సంఘం ఎలా పుట్టింది, సంఘం ఎలా విస్తరించింది, సంఘం ఎలా అభివృద్ధి చెందింది అపోస్తుల కార్యంలో రాశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవులారా, ఆ కొండ మీదకి ఎక్కడానికి ఎవరు సహాయం చేస్తారంటే యేసు ప్రభు. ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవులారా, ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. లూకా అపోస్తుల కార్యం కీర్తనలు 33:6 చదవమ్మా. కీర్తనలు 33:6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. హల్లెలూయా, ఆకాశములు కలిగెనా. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. చదవమ్మ ఇంకా. సముద్ర జలములు రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. హల్లెలూయా, చదువు. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు విరవలెను. హల్లెలూయా. కనుక ఇంత సర్వ సైన్య సమూహము, సర్వలోకము, సమస్తం సృష్టించిన దేవుడు ఏమి ఆశిస్తున్నాడంటే ఆయన ఎంతో భయభక్తులు కలిగి జీవించాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు ప్రభువాన్ని మేము భయభక్తులు కలిగి ఎందుకు జీవించాలి మేము అంటే, మొదట ఆయన రీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించు. హల్లెలూయా. దేన్ని వెతకాల? మొదట మనం ఆయన నీతి, ఆయన రాజ్యం. ఆయన రాజ్యమే చర్చ్. ఈ లోకం విడిచిపెడితే పరలోకం ఆయన రాజ్యం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళరా, ఆయన అంటున్నాడు ఆయన నిద్రపోడు, కునుకాడు, నిద్రపోడు. శాశ్వతమైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళరా, 5 సంవత్సరాల కిందట కరోనా డిసీజ్ వచ్చిండే. 1500 మంది డాక్టర్లు చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? డాక్టర్స్ ఎంతమంది చనిపోయారు? 1500. ప్రపంచమంతట్లో కోట్ల మంది చనిపోయారు. లెక్క తెలిసింది కొంత, తెలియంది ఎంతో ఉన్నది. చనిపోయారా లేదా? నీవు నేను ఇంకా బ్రతికున్నామంటే, ఆరాధనకు వచ్చామంటే హల్లెలూయా, కొనుకాడు నిద్రపోని దేవుడు. హల్లెలూయా. ఒక్కరికి తప్ప సంఘంలో ఎవ్వరికి రాలే కరోనా, ఒకే ఒకరికి వచ్చింది. మన ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు సంఘం అంటే. చర్చ్ అంటే దేవునికి ఎంత ప్రేమ. నేను నీ కుటుంబం, నేను నా కుటుంబం అంటే ఆ దేవునికి ఎంత ప్రేమ. హల్లెలూయా. ఎంతోమంది పేపర్ చూడండి మీరు, ఎంతోమంది చనిపోతున్నారు. మొన్న వరద వచ్చి పాకిస్తాన్లో చనిపోయారు. ఎంతోమంది బురదలో ఉరుకుపోయి చనిపోయారు. అనేక స్థలాలు చనిపోయారు. నీవు నేను బ్రతికున్నామంటే, ఇంకా నీవు నేను బ్రతికున్నామంటే కారణం కునుకడు నిద్రపోని దేవుడు. హల్లెలూయా. దేవుళ్ళరా, పేపర్లు చూస్తే ఎన్నో ఘోరాలు. అది చదివినప్పుడల్లా ప్రార్థన చేస్తాను నేను. ప్రభా, ఇవిడొక రేప్ చేసి చంపేశాడు, ఒక ఘోరంగా చంపేశాడు. ప్రభా, ఈ బిడ్డకు రక్షణ ప్రభా, ప్రార్థన చేసి. హల్లెలూయా. దేవుళ్ళారా, మనము బాగా గమనించాలా. దేవుడు లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి, మనం కూడా ఎదుర్కొంటున్నాం. కానీ మనల్ని కాపాడే దేవుడు నిద్రపోడు, ఆయన కొనుక్కొని దేవుడు. కనుక బాగా గమనించాలా, ఆయన ఏం ఆశిస్తున్నాడు. ఆయన ఎందుకు భయము, భక్తి కలిగి జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు సహాయం చేయనుగాక. హల్లెలూయా. ఎన్నడూ అలసిపోడు ఆయన కదా.
కునుకాలంటే ఏమవుతుంది? ఇట్లా కునుకాలంటే ఏం జరుగుతుంది? అలసిపోయినప్పుడు, నిద్ర లేకుంటే అలసిపోతే కునుకుతాం. బాగా అలసిపోయినాం అనుకోండి, హల్లెలూయా, అప్పుడు ఒక కునుకు పాట వస్తుంది. ఇక బాగా రాత్రి అయిందంటే నిద్ర వస్తుంది కదా. దేవుడు అలాంటి వాడు కాడు, అలసిపోడు ఆయన, అలసిపోయే దేవుడు కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో దేవుళ్ళారా 3 విషయాలు గమనిద్దాం. 3 విషయాలు, కునుకని నిద్రపోని దేవుని గురించి 3 విషయాలు గమనిద్దాం. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం మొదటి వచనం చదువమ్మా. మేము తప్పించుకొనిన తర్వాత చదువు. ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతింత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం మొదటి వచ్చిందమ్మా, చదువు. అంత కలిసే ఉందా? చదువు. అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. చాలు. హల్లెలూయా. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలేతే అని తెలుసుకొంటిమి. మేము తప్పించుకొనిన తర్వాత పౌలు రాస్తా ఉన్నాడు, పౌలు అంటా ఉన్నాడు, అపోస్తుడైన పౌలు. ఆయన తప్పించుకున్నాడు. ఎక్కడి నుంచి తప్పించుకున్నాడు? ఎక్కడి నుంచి తప్పించుకున్నాడు ఆయన? అమ్మా, తుఫాన్ 27వ అధ్యాయంలో ఉంటున్నది. ఇక బాగా గమనించాలా, ఇక్కడ పౌలు ఒక ద్వీపానికి వచ్చాడు. ద్వీపం అంటే చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో నేల ఉంటుంది. మనకు ద్వీపం అంటే మనకు బాగా తెలిసింది. ఎవరికైనా తెలుసా? సోషల్ స్టూడెంట్, చెప్పు, ఎలా చెప్పు, ద్వీపం అంటే ఏంది అమ్మా? అండమాన్ నికోబార్, ఇంకా శ్రీలంక, ఇవన్నీ చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో నేల ఉంటుంది, మనుషులు జీవిస్తుంటారు. ఇది కూడా ఒక 33 కిలోమీటర్లు పొడవు, ఒక 12 కిలోమీటర్లు వెడల్పున్న ఒక నేల. ఆడికొచ్చారు ఎవరు? పౌలు. ఎంతమంది? 276 మంది ఒక పడవలో ప్రయాణం చేసుకుంటా మిలేతే అనే స్థలానికి వచ్చారు. మిలేతే అనే స్థలానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఆ స్థలానికి రావడం కారణం ఏంటంటే వీళ్ళంతా దీంట్లో ఓడ నడిపించేవాడు ఉన్నాడు, ఓడ నాయకుడు ఉన్నాడు, శతాధిపతి ఉన్నారు, క్రిమినల్స్, నేరస్తులు ఉన్నారు. హల్లెలూయా. ఆ నేరస్తులను కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఒకే ఒకడు మంచివాడు ఉన్నాడు, ఆయన పౌలు. హల్లెలూయా. 276 మందిలో ఒకే ఒకడు దేవుని బిడ్డ ఉన్నాడు, ఆయన పేరు పౌలు. హల్లెలూయా. కనుక ఆ స్థలానికి తీసుకురావడానికి, ఆ ప్రాంతానికి తీసుకురావడానికి కారణం ఏమిటంటే ఆ పౌలు ఆ బాధ్యత తీసుకున్నాడు. ఆయన ఏం చేశాడమ్మా? ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఏం బాధ్యత తీసుకున్నాడు అంటే, ఈ 276 మంది సముద్రంలో ప్రయాణమైపోతున్నప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ఎదురుగాలి వచ్చింది వాళ్ళకి. పడవ ముందుకు సాగనీయకుండా వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఎదురుగాలి. ముందుకు సాగలేకపోయినటువంటి పరిస్థితి, ముందుకు తీసుకోపోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎదురుగాలి. అప్పుడు పౌలు బాధ్యత తీసుకున్నాడు. హల్లెలూయా. కొంతసేపు అయిన తర్వాత చిన్న గాలి ఆగిపోయింది. అది గాలి ఆగిపోయింది. మళ్ళీ పడవ ఆరంభం స్టార్ట్ చేశారు. అప్పుడు పెద్ద గాలి వచ్చేస్తుంది. 27వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. పిల్లగాలి, పెద్ద గాలి. ఒక పెద్ద గాలి వచ్చినప్పుడు
అస్సలు పడవ ముందుకు సాగలేక దారి తప్పింది. అప్పుడు పౌలు బాధ్యత తీసుకున్నాడు. పడవ దారి తప్పిపోతుంది. 276 మంది ప్రాణాపాయ స్థితిలో ఉంటున్నారు. 276 మంది భయంతో ఉంటున్నారు. 276 మంది చీకటిలో ఉంటున్నారు. 276 మంది చలికి వణుకుతా ఉన్నారు. 276 మంది పరిస్థితి ఘోరంగా ఉన్నది. అప్పుడు పౌలు బాధ్యత తీసుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళరా, పౌలు ఒక ఎక్స్కర్షన్కి పోతలేడు. పౌలు సముద్ర ప్రయాణం ఎలా ఉంది ఎంజాయ్ చేద్దామని రాలే. పౌలు ఒక దేశం పోయి ఆ దేశం ఎలా ఉంది చూద్దామని ప్రయాణం చేస్తలేడు. ఆ ఓడలో పౌలు ప్రయాణం చేయడానికి కారణం దేవుడు చెప్పాడు, పౌలు నీవు కైసర్ ఎదుట సువార్త చెప్పాలి. సువార్త చెప్పడానికి పోతున్నాడు. ఒక దేశం చూడాలంటే ఇష్టపడతాం. ఒక క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఇష్టపడతాం. ఒక గ్రౌండ్ చూడాలంటే ఇష్టపడతాం. ఒక ప్రాంతాన్ని చూడడానికి ఇష్టపడతాం. కానీ పౌలు మాత్రం సువార్త ప్రకటించడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరికి సువార్త? కైసరుకు చెప్పాలని. కైసర్ ఎవరంటే అప్పుడు ఆ రోమా దేశానికి క్యాపిటల్ సిటీ అయిన ఇటలీలో ఉన్నటువంటి చక్రవర్తి రాజు ఆయన. ఒక సముద్ర ప్రయాణం కంటే, ఒక ఓడ ప్రయాణం కంటే, ఒక దేశాన్ని చూసి ఆనందించేదానికంటే, ఒక ఎక్స్కర్షన్ కంటే, ఒక జీవితంలో ఏదో ఒక ఆనందాన్ని పొందాలన్న దానికంటే సువార్త ప్రకటించాలి, యేసు ప్రభుని గురించి రాజుకు చెప్పాలన్న ఆతురత, ఆశ, ఇష్టము, బాధ్యత పౌలులో ఉంది గనుక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, పౌల్లో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏంటంటే ప్రేమ. ఆ బాధ్యత తీసుకోవడానికి పౌల్లో ఉన్న సత్యం ఏంటంటే ప్రేమ. ఏమిటా ప్రేమ? ఏమిటా ప్రేమ? ఇంకా నశించిపోతున్న వారి మీద ప్రేమ. ఎస్, కరెక్ట్. ఇంకమ్మా, దేవుడు లోకమును ఎంతో ప్రేమ. ఈ పడవలు ఉన్న వాళ్ళని కూడా దేవుడు ప్రేమిస్తుండా లేదా? హల్లెలూయా. ఆయనకు ఆ దేవుని ప్రేమ పౌల్లో కూడా ఉంది. ఆ ప్రేమ హలో ఎంతమందికి అర్థమవుతుంది? ఈ 276 మంది ప్రభువా ఇలా నాశనం అయిపోకూడదు, దీంట్లో క్రిమినల్స్, దీంట్లో నేరస్తులు ఉన్నారు, దీంట్లో సైన్యం ఉన్నది, ఓడ నాయకుడు ఉన్నాడు, ఓడ నావికుడు ఉన్నాడు, వీళ్ళు నాశనం అయిపోవద్దు ప్రభువా. ప్రేమ పౌల్లో ఉన్నది. ప్రేమ ఉన్నది కనుక బాధ్యత తీసుకున్నాడు. ఆ ప్రేమ దేవుని ప్రేమ. మనుషుల మీద దేవునికి ఏ ప్రేమ ఉందో అదే ప్రేమ పౌల్లో ఉన్నది. ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రేమ ఉన్నదా? ఆ ప్రేమ ఉన్నదా? యేసయ్య ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నాడో వాళ్ళ మీద ఉన్న ప్రేమ నీలో ఉన్నదా? హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రేమ ఉన్నదా? ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు, ఇక్కడ ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వారిని. హల్లెలూయా. ఆత్మదేవుడు బలపరుస్తా ఉన్నాడు.
ఆత్మదేవుడు అర్థం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు సర్వసత్యములకి నడిపించాలని సంగమా ఆయన ఇష్టపడతా ఉన్నాడు. సిద్ధం చేస్తున్నాడు, ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయనలో ఉన్నది ప్రేమ, ఆయనలో ఉన్నది ప్రేమ. బాధ్యత కారణం ఏమిటంటే ఆయనలో ఉన్నది ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా బాగా గమనించండి, 276 మందితో సాగిన ప్రయాణం. హల్లెలూయా. పౌలు ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు? ఎవరి మీద ఆశ పెట్టుకు? నేను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. అది నమ్మాడు. పౌలు నమ్మింది అది. అందుకే బాధ్యత తీసుకున్నాడు. బాధ్యత అనేది చాలా ప్రత్యేకమైనది. బాధ్యత అనేది మనం ఉండాల్సినటువంటి ఒక గొప్ప కార్యం. హల్లెలూయా. పోయిన ఆదివారం 19 సంవత్సరాల వయసులో ఉన్న ఒక యవనస్తుడు వాక్యం చెప్పాడు. ఎంతమంది వచ్చిండ్రు? 19 సంవత్సరాలు. యాక్చువల్గా ఆ రోజు 50 ఏండ్ల మీద ఉన్న ఆయన బెంగళూరు నుంచి వస్తాడు ఒక ఆయన చెప్పాలి వాక్యం, కానీ ఆ సార్ని రిక్వెస్ట్ చేసి ఈ సార్ని తెచ్చాం. ఎందుకు తెచ్చా? హల్లెలూయా. ఎవరికన్నా ఏమన్నా ఒకసారి ఆలోచన చేసిండ్రా? ఈ 19 ఏండ్ల వయసు ఆయన మనకంటే చిన్న ఆయన వచ్చి మనకు వాక్యం చెప్పడంలో అర్థం ఏంటి? ఎవరన్నా ఆలోచన చేస్తారా అమ్మా? ఎందుకు చెప్పాడు? ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు పిలిచాను? నా ఉద్దేశం ఏంటి? ఓకే, చెప్పాలా అమ్మా? గట్టినట్టు చెప్పండి, ఇంట్లో అరిచినట్టు చెప్పండి. అలే అమ్మా, ఆసక్తి. గుడ్, వెరీ గుడ్. ఇంకా చాలా ప్రాముఖ్యం ఏంటంటే ఆసక్తి, ఆశ అందరికి ఉంటుంది. కానీ సత్యం ఏంటంటే, నిజం ఏంటంటే దేవుడు వాడుకుంటుండ ఆయన. చెప్పండి కూడా జనపచ్చాను. హల్లెలూయా. ఆయన 19 సంవత్సరాల వయసులో 20 దేశాలు తిరిగాడంటే కారణం ఏమిటంటే దేవుడు ఆయనను వాడుకుంటున్నాడు. అందుకే నాకు వెంబడి ఆ తలంపు వచ్చింది. 19 ఇయర్స్ ఆయన 20 దేశాలు తిరిగాడంటే ఆత్మదేవుడు నాకు ఆ మాట జ్ఞాపకం చేశాడు. ఆయనను దేవుడు వాడుకుంటున్నాడు. నిన్ను దేవుడు వాడుకోవాలి. పౌలులో ఉన్నది ప్రేమ. రెండవది దేవుడు వాడుకోవాలని ఆయన ఇష్టపడ్డాడు. ఆయనకున్న బాధ్యత, ఆయనలో ఉన్న బాధ్యత ఏంటంటే, ప్రభా నువ్వు నన్ను వాడుకో. ఈ 276 మంది నాశనం అయిపోకూడదు ప్రభా. ఈ సముద్రంలో వీళ్ళు మునిగిపోకూడదు. కాపాడే దేవుడు ఉన్నావు, కునుకవు, నిద్రపోని దేవుడు ఉన్నావు. నన్ను కూడా వాడుకో. నిన్ను కూడా దేవుడు వాడుకో. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక బాధ్యత ఇస్తాడు. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఇస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అంత చిన్న వయసులో వాడుకున్నాడు దేవుడు. నెక్స్ట్ మంత్ ఇంకా 3 కంట్రీస్కి పోతున్నాడంట. హల్లెలూయా. మేము యవనస్తులు ఉన్నప్పుడు మా డాడీ కూడా వాక్యం చెప్తుండే, కొట్లాడుతుంటే. మా ఆయనకి ఇవ్వకుంటే, వాక్యం ఇవ్వకుంటే కొట్లాడి కాదు సాధించేది. దేవుని అడిగి ప్రభువా నన్ను వాడుకో, ఆ బాధ్యతానికి ప్రభువా. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చాలా గొప్పగా వాడుకుంటాడు దేవుడు. నీ ప్రార్థన అంతా అదే ఉండాలా.
నిద్ర లేచినప్పటి నుంచి ప్రభా ఒక బాధ్యత ఇచ్చావు, ప్రార్థన బాధ్యత ఇచ్చావు అయా. నా చుట్టుపక్కల నశించున్న ఆత్మలు ఇచ్చావు ప్రభా. ఎంతోమంది అంధకారంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు ప్రభా. ఎంతోమంది తారి తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. నన్ను వాడుకో ప్రభా. హల్లెలూయా. దేవుడు వాడుకోవాలి మిమ్మల్ని. మొదటిది ప్రేమ ఉండాలా, రెండవది దేవుడు వాడుకో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుళ్ళారా బాగా గమనించండి. మూడవది బాధ్యతల్లో మూడవది ఏంటంటే దేవుళ్ళారా అది కార్యం సాధించాలి. పట్టుదలలో అది జరిగి తీరాల. కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు, నిన్ను దేవుడు వాడు. నీకు ఆ ప్రేమ, నీలో నాలో ఆ ప్రేమ ఉన్నప్పుడు, మీలో నాలో ఆ ప్రేమ ఉన్నప్పుడు అది దేవుడు వాడుకుంటుంటే మనం ఆఖరిగా చూసేది ఏంటంటే రిజల్ట్స్ ఏంటంటే సక్సెస్. చప్పట్లు కూడా తినిపించండి. హల్లెలూయా. అది సక్సెస్ అయి తీరుతుంది. అది ఏమైపోతుంది, దానికి ఫలితం వచ్చి తీరుతున్నది. తప్పకుండా ఫలితం వస్తుంటుంది. 276 మంది వాళ్ళు ఎలా వెళ్ళిపోయారంటే ఆఖరికి ఓడ పగిలిపోతుంది. పెద్ద గాలి వీచి ఆ అలలు ఆ ఓడను కొట్టినప్పుడు, పగిలిపోయినప్పుడు ఆ లోపల కొన్ని పలకలు ఉంటాయి. పలకల మీద కొంతమంది పారిపోయారు, పలకల మీద కొంతమంది ఈదుకుంటూ పోయారు. ఓడ పగిలిపోయిన చెక్కలు ఉంటాయి కదా, ఆ చెక్కల మీద కొంతమంది బయటకు వచ్చారు. ఇంకా కొంతమంది ఈదుకుంటూ పోయారు. అందరు బయటకు వచ్చారు. హల్లెలూయా. 1977లో అవనిగడ్డ దగ్గర తుఫాన్ వచ్చింది, ఉప్పెన. 78లో నేను ఆ స్థలానికి వెళ్ళాను. బాపట్ల దగ్గర ఒక సముద్రం దగ్గర పోయాం. సముద్రం దగ్గర పోతే ఎవడు అన్నాడు, ఆడ చెక్క పడున్నది. అరే ఇది తీసుకొని సముద్రం లోపలికి పోవచ్చురా అన్నాడు. తెలియదు, పిల్లలం యవనస్తులం, మంచి యవనస్తులం, ధైర్యం. ఇప్పుడు పొమ్మంటే మొన్న పోయిన సంవత్సరం చీరాలకు పోయినా సముద్రంలోకి పోలే, ఆడనే బయట నిలబడ. అప్పుడేమో లోపలికి పోయిన చెక్క తీసుకోండి. అలలు వచ్చినా కానీ దాన్ని గట్టిగా పట్టుకోవాలని చెప్పింది. దాన్ని వదిలిపెట్టొద్దు అన్నారు. అదే ముగ్గురం కలిసి ఆ చెక్కని పట్టుకొని లోపలికి పోయినాం. పెద్ద అల వచ్చి కొడితే బయట వచ్చి పడ్డాం మనం. హల్లెలూయా. బయటికి రావడం అనేది ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను, అందుకే చెప్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా బాగా గమనించండి, వీళ్ళు ఎంత బయటికి వచ్చారు. కారణం ఏమిటంటే కునుకని నిద్రపోని దేవుడు. ఆయన ఎవరికి ఉన్నాడు? పౌలుకున్నాడు. పౌలులో ఉన్న సత్యమేంది? ప్రేమ. పౌలులో ఉన్న సత్యమేంది? బాధ్యత. పౌలులో ఉన్న సత్యమేంది? దేవుడు వాడుకోవాలి. పౌలులో ఉన్న సత్యం ఏంటంటే అది కార్యం జరిగి తీరాలి. అది జరిగించడానికి దేవుడు కునుకాడు, నిద్రపోడు. దేవుని సంగమా, ఆయన నిద్రపోయే దేవుడు కాడు. ప్రతి సెకండ్ కన్ను రెప కొట్టకుండా నిన్ను నన్ను చూచుచున్న దేవుడు ఆయన. ఎంత గొప్ప భాగ్యం మనది, ఎంత గొప్ప ధన్యులం మనం. ఆ రక్తంలో కడగబడిన మనం, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక, దేవుడు బలంగా వాడుకొనును గాక. హల్లెలూయా. మొదటిది బాధ్యత, రెండవది బరువు. బరువు అంటే ఏందమ్మా? మొయ్యాల, నెత్తి మీద పెట్టుకొని మొయ్యడం. అంటే ఎవరు సాయం చేస్తారు మళ్ళీ మొయ్యడానికి? కునుకాడు నిద్రపోని దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా 28వ అధ్యాయం 4వ వచనం చూడమ్మ.
ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియో కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. హల్లెలూయా. ఇక్కడ బాగా గమనించండి. అందరు కలిసి కొన్ని కట్టెలు ఏరుకొచ్చి మంట పెట్టారు పుల్లలేసి. ఎందుకంటే బాగా చలిగా ఉన్నది, అక్కడ చలిగా ఉన్నది, మంట పెట్టాడు. పౌలు కూడా అపోస్తలుడైన పౌలు కూడా కొన్ని కట్టె పుల్లలు తీసుకొచ్చి దాంట్లో వేసాడు. వేసినప్పుడు ఏమైందంటే దాంట్లో నుంచి ఒక పాము వచ్చి ఆయన చుట్టుకున్నది చేయికి. ఆ పాము వచ్చి చేయికి చుట్టుకున్నప్పుడు అందరు ఏమనుకుంటున్నారు అంటే ఈయన చచ్చిపోతాడు, నురుగక్కి చచ్చిపోతాడు, ఒళ్ళు వాసి చచ్చిపోతాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇంకేమనుకుంటున్నారు వాళ్ళు? సముద్రం నుంచి అయితే తప్పించుకున్నాడు, కానీ న్యాయం నుంచి అయితే, న్యాయదేవత అయితే ఈయనను వదిలిపెట్టలేదు అనుకున్నాడు. హల్లెలూయా. ఏం అర్థమవుతుందా? సముద్రం నుంచి అయితే తప్పించుకున్నాడు, కానీ న్యాయదేవత అయితే ఈయనను చంపేస్తుంది. ఇక పాము గరిచింది, ఈయన చచ్చిపోతాడు అని చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలారా బాగా గమనించండి. న్యాయదేవత ఉందో లేదో కానీ నీతి న్యాయం కలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. న్యాయం చేసే దేవుడైతే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ బరువు మోస్తామో దేవునిలారా, దేవుని కార్యాలు జరిగించడానికి దేవుని కొరకైనటువంటి బరువు మనం ఎప్పుడైతే మోస్తుంటామో న్యాయం చేసే దేవుడు ఉన్నాడు. నీ శ్రమకు, నీ ప్రయాసానికి, నీ కష్టానికి తప్పకుండా దేవుడు న్యాయం చేస్తాడు. అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. అవునా కాదా? ఏది చేసినా దేవుని కొరకు నువ్వే బరువు మోసినా, ఏ బాధ్యత తీసుకున్నా దానికి న్యాయం చేయడానికి యేసయ్య ఉన్నాడు. ఆయన న్యాయవంతుడు, నీతి న్యాయం కలిగిన దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, బరువు అనేది మోయడం అనేది కొంచెం కష్టం. అది కానీ వాక్యం ఏం తెలుస్తుంది? నా కాడి సులువు, నా ఆజ్ఞలు భారమైనవి కావు. నా కాడి సులువు, నా ఆజ్ఞలు భారమైనవి కావు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవులారా, దేవుని ఆజ్ఞలు ఏవైనా కానీ సులువుగానే ఉంటాయి, భారమైనవి కావవి. ఒకసారి యేసుప్రభు పెళ్ళికి పోతాడు, శిష్యులతో వెళ్తారు, అందరు కలిసి ఆ పెళ్ళికి పోతారు కదా. ఎవరైనా పోయినరా? పెళ్ళిళ్ళకి పోయిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఇక్కడ పోయినరమ్మా? పోయారా? అందరు పోయిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా పోని వాళ్ళు ఉన్నారు? ఎవరైనా చేయలేదా? పెళ్ళికి పోని వాళ్ళు ఎవరైనా? పోలేదమ్మా, నీవు పోలేదా? హల్లెలూయా. యేసుప్రభు శిష్యులు వాళ్ళ అమ్మ అంతా ఒక పెళ్ళికి పోతారు, తల్లి కూడా పోతుంది. పోతే అక్కడ ద్రాక్షారసం అయిపోతుంది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ నీళ్లు మోస్తోళ్లకు చెప్తాడు ఆయన, ఈ బాణలు 6 బాణలు ఉన్నాయి కదా, దాని నిండా నీళ్లు నింపండి అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడమ్మా యేసుప్రభు? ఏమన్నాడు? దాని నిండా నీళ్ళు నింపండి. వాళ్ళు నింపారు. ఇప్పుడు ఆ నీళ్ళని ముంచి చూడండి, తాగి చూడండి అంటే ద్రాక్షారసంగా మారుతుంది. హల్లెలూయా. నీళ్ళు ఏమైనాయి? ద్రాక్షారసంగా మారినాయి. హల్లెలూయా. ఎంత కష్టపెట్టాడు దేవుడు వాళ్ళను. నీళ్ళు నింపమన్నాడు, నీళ్లను 6 రాతి బాణాల నిండా నీళ్లు నింపమన్నాడు.
చేయగలిగే పనే కదా అది. మొయ్యడానికైతే కొంచెం నీళ్లు తీసుకొచ్చి పొయ్యాల, కొంచెం బరువే అది. హల్లెలూయా. కొంచెం బరువే మోస్తున్నారు వాళ్ళు, కానీ తీసుకొచ్చి పోసినాక వాళ్ళకి ఏం జరిగింది అక్కడ? అద్భుతం జరిగింది, ఆశ్చర్యం జరిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలి. దేవుని పిల్లరా, ఆయన ఆజ్ఞలు ఎప్పుడు భారమైనవి కావవి. అంటే కొంచెము మీకు మార్పు జరగడానికి ఒక ప్రశ్న. ఇప్పుడు 9 గంటలకు రావాలి అంటే భారమైందా? ఏమా? హల్లెలూయా. పోనీ 9:30 వరకు కూడా రావచ్చు కదా, భారమైందా? అంటే కొంచెం ఎంకరేజ్ కానీ. అండర్స్టాండింగ్ ఈజ్ బ్లెస్సింగ్. అర్థం చేసుకోవడం ఏంది? అది ఆశీర్వాదం. మిస్అండర్స్టాండ్ చేసుకోవడం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భారమైనవా? కుటుంబంగా రావడం భారమైందా? సువార్త చెప్పడం భారమైందా? ఒకవేళ నీకు భారం అనిపిస్తే, దేవుని బాగా గమనించండి, నీకు భారం అనిపిస్తే మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తా, బాగా వినండి. సరే, ఇకమ్మా, ఇది నీకున్న సమస్య. బాగా గమనించండి, ఇక్కడ చూడండి. ఇది నీకున్న సమస్య, ఇది దేవుడు. హలో, ఇది నీకున్న సమస్య, ఇది పక్కన ఉన్న దేవుడు. ఇప్పుడు నీవు సమస్యను చూడొద్దు, బరువు మోసే దేవుని చూడాలి. చెప్పండి కూడా తినిపించాలి. హల్లెలూయా. ఎప్పుడైనా కానీ బరువు మోసే దేవుని చూడాలి. చాలాసార్లు మనం ఈ చిన్న సమస్యను చూసి నిరాశపడుతుంటాం. ఈ బరువు మోయలేము, ఇది చేయలేము, ఇది కాదనుకుంటాం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ భూమి అంతా దేవుని పాదపీఠం. భూమి అంతా ఎవరిది? అది దేవుని పాద. ఇక్కడ ఉన్న మనుషులంతా ఆయన కాళ్ళ దగ్గర ఎంత చిన్న దుమ్ము లాంటి వాళ్ళు. భూమి మీద ఉన్న మనుషులంతా ఎవరు? ఆయన కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక దుమ్ము లాంటి వాళ్ళు. ఒక దేవుని మనం మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన కాలే, భూమి అంతా ఆయన కాలే అయితే నీవు నేను, మన సమస్యలు, మన కుటుంబం, మన పరిస్థితులు, మన అక్కర్లు, అవసరతలు ఒక చిన్న దుమ్ము లాంటివి. హల్లెలూయా. అవునా కాదా? ఎప్పుడైతే ఈ బరువు మోయాలనుకుంటామో, సమస్య చిన్నగా చూసి దేవుని గొప్పగా చూడగలిగినప్పుడు కార్యం జరిగి తీరుతుంది. హల్లెలూయా. రాతి బాణలు అంటే సంఘంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగాల. రాతి బాణలంటే కుండలు లాంటి పగిలిపోయే కుండలు కావు. ఈరోజు వరకు కూడా కొన్ని 2-3 ఆ రాతి బాణలు ఇంకా ఇజ్రాయెల్ దేశంలో ఉండవని వెళ్ళి చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు గూగుల్లో కొట్టి చూస్తే కూడా మీకు కనబడతాయి. అవి 2000 సంవత్సరాల నుంచి ఆ కుండలు అలాగే ఉన్నాయి, రాతి బాణాలు అలాగే ఉన్నాయి. 2000 సంవత్సరాల నుంచి సంఘము ఉన్నది, సంఘం కూడా ఉంది. చప్పళ్ళు కూడా చంపండి. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. దేవుని రాతి స్ట్రాంగ్, సంఘం అంటే స్ట్రాంగ్. పగిలిపోయే కుండేలు, చుట్టబడే బిందెలు కావాలి.
విశ్వాసులంటే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు చదవమ్మా, మెల్లగా చదువు. మరియు సమస్తమును అంటే సమస్తం అంటే భూమి ఆకాశం అంతా ఆయన పాదముల క్రింద ఉంచి. హల్లెలూయా. ఎక్కడున్నాయమ్మా ఆయన సమస్తం? యేసుప్రభు పాదాల కింద ఉన్నదంట. ఇంకా సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. హల్లెలూయా. సమస్తం పైన ఏం పెట్టాడు? సంఘాన్ని పెట్టాడు, రాతి బాణలు పెట్టాడు. హల్లెలూయా. చదవమ్మా ఇంకా. ఆ సంఘము ఆయన శరీరము. హల్లెలూయా. ఆ సంఘం ఎవరు? దేవుని శరీరం. మనం ఎవరము? ప్రభు శరీరం మనం. ఇంకా సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. హల్లెలూయా. సంఘానికి వచ్చిన వాళ్ళలో సంపూర్ణంగా దేవుడు నింపుతాడు. రాతి బాణం నిండా నీళ్లు నింపినట్లు నీ లోపల దేవుడు పరిశుద్ధత, నీతి, న్యాయము, ప్రేమ, బాధ్యత, భాగ్యము, భారము ఇవన్నీ దేవుడు ఏం చేస్తాడంట? సంపూర్ణంగా నింపుతాడు. ఇంకా చదవమ్మా. హల్లెలూయా. అయిపోయిందా? దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. కనుక దేవుళ్ళారా, ఎవరు చేస్తారు ఇవన్నీ? దేవుడు. ఎవరా దేవుడు? ఇంకా కునుకాడు నీకు సహాయం చేయడానికి, నాకు సహాయం చేయడానికి. ఆయన నిద్రపోయే దేవుడు కాదు, అలసిపోయే దేవుడు కాదు, కృంగిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. మొదటిదేందమ్మా? మొదటిదేంది? బాధ్యత. రెండవది భారము. మీద చెప్తున్నా, బాధ్యత, భారము. మూడవది నేను చెప్పలేదు మీకు ఇంకా, భాగ్యం. మొదటిది బాధ్యత, రెండవది భారం, మూడవది భాగ్యం. బాధ్యత కావాలంటే ఏముండాలా? బాధ్యత కావాలంటే ఏముండాలా? ప్రేమ ఉండాలా. బాధ్యత చేయాలంటే ప్రేమ లేకుంటే చేయలేం. ఎంతమందికి అర్థమై? రెండవది ఏముండాలా? దేవుడు వాడుకోవాలా. మూడవది సక్సెస్ కావాలా, అది జరిగించి తీరాలా. హల్లెలూయా. ఈ మూడు ఉంటే బాధ్యత భరిస్తాం మనం. ఈ మూడు ఉంటే మధ్యలో ఆపేయం మనం, కంప్లీట్ వెళ్ళిపోతాం. హల్లెలూయా. రెండవది భారం. కనుక ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, మొయ్యాలంటే అవి భారమైనవి కావు. హల్లెలూయా. అవి ఈజీ, దేవుడు సహాయం చేయను గాక. మూడవది భాగ్యము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పౌలు 276 మందిని రక్షించడము, వాళ్ళందరినీ ఒడ్డుకు తీసుకురావడం, పక్కకు తీసుకురావడం, ఒక మంచి స్థలానికి తీసుకురావడం, ఆయన అదేమనుకున్నాడంటే ఒక భాగ్యంగా భావించాడు, ఒక అదృష్టంగా భావించాడు. హల్లెలూయా. కదా, మనమందరం ఏమి ఇష్టపడతాం? అదృష్టం ఉండాలిరా, భాగ్యం ఉండాలిరా కదా. రేపు చిన్నగా ఉన్నప్పుడు ₹1 టికెట్ ఉండే, ఒకటి భాగ్యలక్ష్మి బంపర్ డ్రా అని, ఒక టికెట్ కొంటే ₹1 టికెట్ కొంటే ₹1,00,000. హల్లెలూయా. లక్కీ డ్రా. హల్లెలూయా. కనుక భాగ్యం అనేది దేవుని పిల్లరా ఒక అదృష్టం లాంటిది, ఒక గొప్ప లాభకరమైంది, ఉపయోగకరమైంది, ప్రయోజనకరమైంది లాభం అనేది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చూడమ్మా, అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 10వ వచనం. 28:10 చదువు.
మరియు ఉమ్. వారు అనేక సత్కారములతో వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి మేము ఇంకొక ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు ఆ, మాకు కావలసిన వస్తువులు కావలసినవన్నీ తెచ్చి ఓడలో ఉంచిరి. హల్లెలూయా. ఆ ఓడ బద్దలైపోయింది, వాళ్ళు వచ్చిన ఓడ బద్దలైపోయింది. ఇక్కడ పౌలు ఇక్కడ వచ్చాడు, అందరిని తీసుకొచ్చాడు, ఒక బాధ్యతగా తీసుకొచ్చాడు, ఒక భారం మోసినాక ఆయనకేం జరుగుతుంది, పౌలుకి ఏం జరుగుతుంది, 276 మందికి ఏం జరుగుతుంది? ఒక భాగ్యం జరుగుతుంది. ఏం భాగ్యం అది? సత్కార్యములు చేశారు వాళ్ళకి. హల్లెలూయా. వాళ్ళకు మంచి కార్యాలు చేశారు. ఇంకేం చేశారు? వాళ్ళకమ్మ ఓడలో ఇంకేం చేశారు? కావలసినవన్నీ ఇచ్చారు. ఇంకేం చేశారు? మర్యాద ఇచ్చారు. నేరస్తులంతా, ఓడలో నేరస్తులంతా, ఓడలో ఉన్నటువంటి పోలీసు, ఓడలో ఉన్నటువంటి నాయకుడు ఒక్క పౌలును బట్టి సత్కార్యాలు పొందుకున్నారు. ఒక్క పౌలును బట్టి మర్యాద పొందుకున్నారు. ఒక్క పౌలును బట్టి దేవునిలారా వారికి కావలసిన సమస్తము ఓడలోకి వచ్చేసాయి. ఆ పౌలు ఒక్కడు నీవే. చప్పట్లు కొట్టి నేను పంచాలి. హల్లెలూయా. ఏసయ్యా అందరం నోరిప్పి చెప్పుదాం. ఏసయ్యా. చప్పట్లు గట్టిగా. అంతేనా? మీ చప్పట్లు ఇంతేనా? ఏసయ్యా. ఆ ఒక్కరు నీవే. అనేకుల సత్కార్యాలు పొందుకోవాలా, అనేకులు భాగ్యం పొందుకోవాలా, అనేకులు మర్యాద పొందుకోవాలా, అనేకులకు కావాల్సినవి, అనేకులకు మనకు కావాల్సినవి ఇవ్వడానికి దేవుడు వాడుకునేది. కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు నిన్ను వాడుకుంటాడు, నన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, 2 విషయాలు ఉదయకాలంలో మనము జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. ఒకటి, పరలోక సంబంధమైన దీవెనలు కావాలి. మన జీవితంలో మనకు కావాల్సింది పరలోక సంబంధమైన దీవెనలు. అవేంటంటే ప్రార్థన, అదేంటంటే వాక్యము, అదేంటంటే ఆరాధన, అదేంటంటే ఇంకేంటమ్మా అవేంటి? సంఘ సావాసం, అదేంటంటే సువార్త చెప్పడం, అదేంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం, అదేంటంటే దేవునిలారా దేవునికి ఒక మంచి విశ్వాసిగా భూమి మీద జీవించడమే అది పరలోక సంబంధమైన దీవెనలు. నీ మాటలో, నీ చూపులు, నీ క్రియలు, నీ ఆలోచనలు అవి మంచివైనవి, శ్రేష్టమైనవిగా ఉండాలి. భూమి మీద అవి చక్కనివైనవి ఉండాలి. ఇవి పరలోక సంబంధమైన దీవెనలు. ఇవి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవునిలారా, దేవుడు మనకు మర్యాద ఇచ్చినట్టు చేస్తాడు. దేవుడు మన ప్రతి అవసరం తీస్తాడు. దేవుడు మనకు సత్కార్యం చేసే వాళ్ళుగా ఈ లోకంలో నిలబెడతాడు. హల్లెలూయా. జనప్రియ దగ్గర గేట్ దగ్గర 2 బ్రాహ్మణ్స్ కూర్చుంటారు. వాళ్ళు 11-12 గంటలప్పుడు నేను పోతుంటే వాళ్ళు 2 చేతులు ఏమన్నా నమస్కారం సార్ అంటారు. వాళ్ళు అంటే నేను గొప్పగా చెప్పుకుంటలేను, కానీ మన ప్రవర్తనను బట్టి, మన మంచితనాన్ని బట్టి దేవులారా they respect us, they honor. హల్లెలూయా. కొన్ని దినాలకు ముందు వాళ్ళు నాతో మాట్లాడలేదు. కొన్ని రోజులకు ముందు అదొక సంఘటన జరిగింది జనప్రియలో. హల్లెలూయా. నేను లెక్క చేయలేదు, మీరు మాట్లాడకుంటే నాదేమున్నది. కనబడ్డప్పుడు మాత్రం నమస్తే సార్ అంటుంటే నమస్తే తీసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళే నన్ను నేను వస్తుంటే ముందు వాళ్ళే చెప్తాను.
చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఎందుకంటే కాపాడని దేవుడు, కునుకాడి దేవుడు, కాపాడని దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క నిమిషం అన్న పంపించాలన్నా. హలో, ఓకే. హల్లెలూయా. దేవుళ్ళారా, మనం ఈ లోకంలో ఎప్పుడైతే పరలోక సంబంధమైన దీవెనలు వెంబడి పరిగెత్తుతామో భూలోక సంబంధమైన దీవెనలు వస్తాయి. కారు, ఇల్లు, బంగారం, బట్టలు అన్నీ వస్తాయి. అవన్నీ నీకు వచ్చేస్తాయి. అవి ఆటోమేటిక్గా వస్తాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన అంటాడు. నేను మీకు భయపడతలేను కానీ ఒక మాట చెప్తా చూడండి. దేవుడు లేకుండా, ఆరాధన, వాక్యము, ప్రార్థన లేకుండా నీవెన్ని సంపాదించినా ఒకరోజు డాక్టర్కి పెట్టాల్సిందే, దొంగలకు పెట్టాల్సిందే. ఐఎమ్ వెరీ సారీ ఈ మాట చెప్పడానికి. నేను ఒకసారి ఆలోచించుకోవాలి. మన పిల్లలు ఎక్కడా, మన కుటుంబం ఎక్కడా? భయపడద్దన్నందుకు ధైర్యంగా చెప్తున్నా. మన పిల్లలు ఎక్కడా, మన కుటుంబం ఎక్కడా? పరలోక సంబంధమైన దీవెనలు వెంబడి పరిగెత్తున్నారా? భూలోక సంబంధమైన దీవెనలు వెంబడి పరిగెత్తున్నారా? ఎక్కడ? ఒక భక్తుడు అంటాడు, స్టీఫెన్ పాల్ గారు. ఆయన ఏమన్నాడంటే, ఎంత కష్టపడి వాక్యం రాశారు. ఈ బైబిల్ రాయడానికి భక్తులు 40 మంది భక్తులు ఎంతో కష్టపడి రాశారు. 40 దినాలు ఏం పేరు ఆయన పేరు? మోషే కొండ మీదకి ఎక్కి 40 రోజులు ఉపవాసం ఉండి ధర్మశాస్త్రం ఇస్తే పాత నిబంధన రాశాడు పౌలు. ఎవరు? మోషే భక్తు. తిండి తినలే, నీళ్ళు తాగాలి. దేవుడు చెప్తా ఉంటే రాసుకుంటా పోయాడు. అమ్మ, నీకు ఫ్రీగా ఇంట్లో పెట్టాం, బైబిల్ ఇచ్చాం, చదవండి అని ఫ్రీగా ఇచ్చాం. ఎంత నిర్లక్ష్యం అమ్మ ఈ బైబిల్ చదవడానికి. సతీష్ కుమార్ గారు చెప్తున్నారు, నీ కొడుకు కొరకు, నీ బిడ్డ కొరకు వాళ్ళు పరలోకం పోవడానికి 7 నిమిషాలు నీవు ప్రార్థన చేయకుంటే, 7 నిమిషాలు నీ కొడుకు నీ బిడ్డ, నీ అల్లుడు, నీ వారి కొరకు నీవు పరలోకం పోవడానికి నువ్వు ప్రార్థన చేయకుంటే, ఒకడు సర్వలోకం సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం అండి? నరకమే కదా. భక్తులు చెప్పారన్నమాట. ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భాగ్యం అంటే అది ఓన్లీ బంగారం, బట్టలు, బంగ్లాలు, కార్లు అవి ఉండాలి. అవి వద్దంటలేను. దేవజనులు, దేవుని బిడ్డలకు ఉండాలి. హల్లెలూయా. ఒక సేవకుని పేరు మర్చిపోయాను, జాన్ మంగతాయారో. ఆయన 1-2 జతలు పట్టాడు. బ్రాహ్మణుడు యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఇంట్లో వాళ్ళు ఏమి ఇవ్వలేదు ఆయనకేమి ఇవ్వలేదు. 2 జతలు బట్టలు చినిగిపోతే పిన్నులు పెట్టుకొని ఉండేవాడంట. ఆదివారం వస్తే వాళ్ళు కాలేజీ నుంచి వాళ్ళు పంపి చెప్పారు, నువ్వు పోయి పలానా స్లమ్లో పోయి సువార్త చెప్పు అంటే, ఆయన స్నేహితులను అడిగేవాడంట, నీ బట్టలు వేసుకుని పోయి సువార్త చెప్తా, ఈ చినిగిపోయిన బట్టలు, ఈ పిన్నులు పెట్టుకొని ఇవి పోయి చెప్తే దేవుడు ఆశీర్వదిస్తాడని ఎట్లా చెప్పగలను బ్రదర్? నీ బట్టలు ఇస్తావా అంటే, నా ప్యాంట్ షర్ట్ ఇస్తా, వేసుకొని పోయి చెప్పు, కానీ ఈ వారమంతా నా బట్టలు ఉతకాలంట. ఆయన దగ్గర ట్రైనింగ్ చేసుకునే స్టూడెంట్స్ ఆయనతో బట్టలు ఉతికించుకొని బట్టలు ఇస్తే పోయి ఒక్క పూట వేసుకొని సువార్త చెప్పేవాడు ఆయన. హల్లెలూయా. ఎందుకే మాట చెప్తున్నా అంటే, మనం అన్ని విషయాలు దేవుణ్ణి మనం నమ్ముకున్న బిడ్డలు మనమే అందరికంటే ఉన్నతంగా బంగ్లాలు, బంగారు అన్నీ మనకు ఉండాలా, బట్టలు మంచి శ్రేష్టమైనవి ఉండాలా. కానీ పరలోకం పోకుంటే ఏం లాభం? నరకానికి పోతే ఏం లాభం?
అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ మాట ఎందుకు చెప్తున్నంటే మనం ప్రార్థన చేయాలా, మన కుటుంబం కొరకు భారంగా ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, భయంకరమైన దినాల్లో ఉంచున్నాం, భయంకరమైన దినాలు ఉంచున్నాం. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తుఫాన్ వచ్చేదంట, సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు గంటకు కొన్ని తుఫాన్లు సముద్రం మీద వస్తున్నాయి, గంటకు వస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి భూకంపాలు వచ్చేది. ఇప్పుడు ప్రతి స్థలంలో గూగుల్లో ఈరోజు కొట్టండి, ఎక్కడ భూకంపం వచ్చిందంటే ఆ ప్రాంతం చూపిస్తూ ఉన్నది. భూకంపాలు వస్తూ ఉన్నాయి, మనుషులను చంపేస్తున్నారు. దేవుళ్ళారా, ప్రేమలు చల్లారిపోయినాయి. అంత్యదినంలో ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. కోపము, ఆవేశము, పగ, కక్షలు పెరిగిపోతూ ఉన్న దినాల్లో ఉంటున్నాం. స్వార్థం పెరిగిపోతున్నటువంటి దినాలు ఉంటున్నాం. చిన్న పిల్లలను మానభంగాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, చంపేస్తున్నారు. అన్నిటికీ మించి ఘోరమైంది ఏంటంటే మంచిగా బ్రతికే వాడిని తప్పుదారి తీసుకుపోతున్నారు. మంచిగా బ్రతకాలనుకున్న వాడిని కూడా బ్రతకనివ్వడం లేదు సమాజం. అటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు ఉన్నాడు. కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు ఉన్నాడు నీకు. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. బాధ్యత కలిగి జీవించు, భారం కలిగి జీవించు. భాగ్యం ఉన్నది నీ వెనుక, గొప్ప భాగ్యము దేవుడు ఇస్తాడు. సత్కార్యములు చేయిస్తాడు, మర్యాద ఇస్తాడు. నీకు కావలసినవన్నీ ఇవ్వడానికి దేవుడు సమర్థుడు, చాలిన దేవుడు. మహాకాశం పట్టు జాలిన దేవుడు. ఈ 1000 కొండల మీద పశువులన్నీ నావే అన్నాడు. ఈ వెండి నాదే, బంగారం నాదే, అన్నీ దేవునివే, అన్నీ ఆయనవే. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆయన నీకు ఇవ్వడానికి ఆయన ముళ్ళ కిరీటం ధరించాడమ్మా, ముళ్ళ కిరీటం ఇచ్చాడు. ఆయన ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. ఫిలిప్ పోయిస్తారా? ఉండబో. కళ్ళు మూసుకొని ప్రభుని అడుగుదాం, ప్రభు వైపు చూద్దాం. సిలువ వేయబడ్డ ప్రభు వైపు చూడు. నీవంటే నీ బిడ్డ, నీవంటే దేవుడు నీకు ఎంతో ఇష్టం అమ్మా. నీ కుటుంబం అంటే దేవునికి ఎంతో ఇష్టం. ఉదయకాలం దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఒకడు సర్వలోకం సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? రక్తం కార్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు. అడుగుదాం, ప్రభా క్షమించు ప్రభా, క్షమించు ప్రభా, భారంతోడు క్షమించు ప్రభా. నేను నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాను ప్రభా, నా బంధువులన్నీ నిర్లక్ష్యం చేశాను ప్రభా, నా స్నేహితులను నేను నిర్లక్ష్యం చేశాను ప్రభా. ఆ భాగ్యం నేను తీసుకోలేదు ప్రభా, ఆ బాధ్యత నేను తీసుకోలేదు ప్రభా, ఆ భారం నేను మొయ్యలేదు ప్రభా. ఇది నా సమాధానం లేదు ప్రభా, నెమ్మది లేదు ప్రభా, శాంతి లేదు ప్రభా. క్షమించు ప్రభా, నీ రక్తంతో కడుగు ప్రభా, శుద్ధి చేయి ప్రభా, క్షమించు ప్రభా. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనమందరం మనకిష్టం వచ్చిన త్రోవతో మనం వెళ్ళిపోతామని వాక్యం సెలవిస్తుంది. మనకిష్టం వచ్చిన త్రోవకు మనం వెళ్ళిపోయాం, దేవుడు నడిపించిన త్రోవలో వెళ్ళలేకపోయాం. ప్రభా క్షమించు ప్రభా, నా కొరకు ప్రభా నువ్వు సిలువలో రక్తపు మృద్దగా వ్రేలాడావు ప్రభా, రక్తం కార్చావు ప్రభా, ప్రాణం ధారపోసావు ప్రభా. వాడుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా, ఆ భారం నాకే ప్రభా, ఆ భాగ్యం నాకే ప్రభా, ఆ బాధ్యత నాకేవో ప్రభా.
ఓ రాబా షాబా లాబా 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 లాబా. నిర్లక్ష్యంగా ఉంటున్నాం ప్రభా, అవిధేయులుగా ఉంటున్నాం ప్రభా. మేము చెడిపోతూ ప్రభా, మేము తప్పుదారిపోతూ అనేకులను కొన్నిసార్లు తప్పుదారి తీసుకుపోతున్నాం ప్రభా. సత్కార్యములు చేసే దేవుడో ప్రభా, గౌరవం ఇచ్చే దేవుడో ప్రభా, ప్రతిదీ ఇచ్చే దేవుడో ప్రభా, అతి అక్కద తీర్చే దేవుడో ప్రభా, కునుకని దేవుడో ప్రభా, కాపాడే దేవుడో ప్రభా. నీ కొరకు ప్రార్థన చేస్తే దేవునిలారా, ఈరోజు ఎవరైతే ఆ భారం కలిగి బాధ్యత కలిగి భాగ్యం పొందుకోవాలని ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే ప్రభువును క్షమాపణ అడిగి శుద్ధి చేసుకుంటున్నారో, ఈ వారంలో ఈ నెలలో మీరు గొప్ప ఆశీర్వాదం మీ కుటుంబంలో చూడబోతున్నారు. ఓ ఈ కుటుంబంలో నేను విశ్వాసంతో ప్రవచిస్తున్నాను, విశ్వాసంతో నేను ప్రకటిస్తున్నాను. ఎస్ ఈ భారం కలిగి బాధ్యత కలిగి జీవించాలని ఇష్టపడుతున్నావో ఆ భాగ్యం నువ్వు చూడబోతున్నావు. నీ కొరకు సిలువలో రక్తం కాచిన దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. నీవు ఇష్టపడితే దేవుని బిడ్డ హృదయంలోకి యేసు ప్రభుని ఆహ్వానించు. ప్రభా, నా హృదయంలోకి రా ప్రభా, నా కుటుంబంలోకి రా ప్రభా. మీ కొరకు ప్రార్థన చేస్తాం.